నమస్తే అండి. మనం చూస్తున్నది అలసంద కాయలు. ఈ అలసంద కాయలో అధిక ప్రోటీన్స్ ఉంటాయి, మంచి ఆరోగ్యకరమైనవి. అందుకోసంగా ఈరోజు ఫ్రై చేసుకునే దానికోసంగా ఈ అలసందలను తీసుకొచ్చాము. ఈ అలసందలు వెల్లుల్లి, ఈ వెల్లుల్లి అలసందలు రెండు ఫ్రై చేసుకోగలిగితే ఈ వెయిట్ లాస్ కావాలనుకున్న వాళ్ళకి, పథ్యం కావాలనుకున్న వాళ్ళకు ఇది బాగా ఉపయోగపడుతుంది, ఆరోగ్యకరమైనది. అందువల్ల ఈరోజు మీ ముందు ఈ విధంగా చేసుకోబోతున్నాం ఫ్రై అలసంద కాయలతో. మనం తెచ్చిపెట్టుకున్న అలసంద కాయల్ని రెండు పక్కల చివర్లు కట్ చేసుకున్నాం. ఇప్పుడు ముక్కలుగా కట్ చేసుకోవాలి, కొంచెం పొడవుగా కట్ చేసుకోవాలి ఈ అలసంద కాయల్ని. చూడండి, ఆ విధంగా కట్ చేసుకోవాలి. ఇవి లాంగ్ బీన్స్ అని కూడా అంటారు చాలామంది ఈ అలసంద కాయల్ని. అధిక పోషక విలువలు ఉన్నటువంటివి కాబట్టి ఆరోగ్యకరమైనవి. ఎక్కువ మంది వెయిట్ లాస్ కోసంగా ఎన్ని రకరకాలుగా తింటుంటారు, కానీ ఇది చాలా బాగా పనిచేస్తాయి. ఇందులో వెల్లుల్లి అని కలిపి చేస్తున్నాం కాబట్టి పచ్చానికి కూడా బాగా పనిచేస్తాయి. ప్రతి ఒక్కరూ ఇలాంటివి తెచ్చుకొని చేసుకోగలిగితే చాలా ఆరోగ్యకరం. చూడండి, ఆ విధంగా కట్ చేసుకోవాలి. చూడండి, ఆ విధంగా పొడగాటి ముక్కలుగా కట్ చేసుకోవాలి. వాటర్లో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. అందులో మనం కట్ చేసుకున్నటువంటి గ్రీన్ బీన్స్ని నీట్గా కడుక్కోవాలి. చూడండి, ఈ అలసందకాయ ముక్కల్ని ఆ విధంగా సాల్ట్ వేసిన వాటర్లో కడుక్కోవాలి నీట్గా. ఈ ప్లేట్లో పెట్టుకోవాలి. వాటర్ అంతా బాగా వడిచేటట్టుగా ఇందులో తీసి పెట్టుకోవాలి. ఈ అలసందకాయ ముక్కలను తీసి పక్కన పెట్టుకోవాలి. చూడండి, వెల్లుల్లి ముక్కల్ని శుభ్రంగా ఆ బొప్పి అన్ని తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ విధంగా ఈ వెల్లుల్లి ఆరోగ్యకరమైనటువంటిది. మన శరీరంలో ఉండే కొలెస్ట్రాల్ను కూడా కరిగించే శక్తి ఉంది. దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకునే దానికోసంగా ఒక పాన్ పెట్టేసి అందులో 1 స్పూను ఆయిల్ వేసుకోవాలి. ఇందులో 1 స్పూను జీలకర్ర వేసుకోవాలి. ఇందులో వెల్లుల్లి ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం, వాటిలో వేసుకోవాలి. చూడండి, ఆ రెండింటిని ఆ విధంగా కలుపుకోవాలి. ఈ వెల్లుల్లిపాయ పచ్చివాసన పోయేదాకా దోరగా వేయించుకోవాలి. చూడండి, వెల్లుల్లి ముక్కలు దోరగా వేగినాయి. మనం అలసంద కాయల్ని కట్ చేసి పెట్టుకున్నాం ముక్కలుగా, ఇందులో వేసి కలుపుకోవాలి. చూడండి, ఇవన్నీ కాంబినేషన్ చాలా ఆరోగ్యకరమైనవి. ఇవన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఆ విధంగా ఈ అలసంద కాయల్లో అనేక రకాలైనటువంటి ఔషధ గుణాలు ఉన్నాయి, అధిక పోషక విలువలు ఉన్నాయి, మన శరీరానికి చాలా ఉపయోగపడతాయి. కొలెస్ట్రాల్ను బాగా తగ్గిస్తుంది. ఇందులో వెల్లుల్లి వేస్తున్నాం కాబట్టి మన శరీరంలో ఉండే కొలెస్ట్రాల్ను కూడా తగ్గిస్తుంది. ఈ పథ్యం ఉండే వాళ్ళకు చాలా మంచిది. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఈ అలసంద కాయల్ని మాడిపోకుండా కలుపుకుంటుండాలి ఈ ముక్కల్ని. కొద్దిసేపు మూత పెట్టేస్తే ఆవిరితో బాగా ఉడకద్ది. చూడండి, కొద్దిసేపు అయింది, మూత చేసి చూస్తాము. చూడండి, బాగా ఫ్రై అయింది. ఈ అలసంద కాయలు ఈ విధంగా ఫ్రై కావాలి. మనం ఎక్కువగా అలసందలతోనే ఎక్కువ కర్రీస్ అని గుగ్గుళ్ళు అని చేసుకుంటుంటాం, కానీ ఈ అలసంద కాయల్లో కూడా అధిక ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి చాలా మంచిది. పిల్లలకు ప్రతి ఒక్కరికి పథ్యంగా వాడేదానికి చాలా ఉపయోగపడుతుంది. ఈ విధంగా ఈజీగా చేసుకోండి. ఇందులో 1 స్పూను చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. ఈ అలసంద కాయలో పీచు ఎక్కువగా ఉంటుంది, అందువల్ల డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు చాలా మంచిది. జీర్ణ వ్యవస్థను బాగా మెరుగుపరుస్తుంది. బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఈ వెల్లుల్లి బాగా ఫ్రై కావాలి. ఇందులో నువ్వులు వేసుకోవాలి. 2 స్పూన్లు తెల్ల నువ్వులు వేసుకోవాలి. మనం నచ్చిన విధంగా వేసుకోవచ్చు, నల్ల నువ్వులు కానీ తెల్ల నువ్వులు కానీ. చాలా రుచికరంగా ఉంటాయి, ఆరోగ్యకరమైనవి ఇవన్నీ. అన్నీ కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. చూడండి, అధిక ప్రోటీన్స్ కలిగినటువంటి అలసంద కాయలు, వెల్లుల్లి, నువ్వులు చాలా ఆరోగ్యకరమైనవి కాబట్టి ఈ ఫ్రై రెడీ అయిపోయింది. చూడండి, ప్రతి ఒక్కరు చేసుకోండి. ఇవి చపాతీలో చేసుకొని తినొచ్చు, డైరెక్ట్గా కూడా తినేవచ్చు, మామూలు స్నాక్స్గా తినొచ్చు, రకరకాలుగా తినొచ్చు. ఇవి పచ్చి ఉన్న వాళ్ళు కానీ కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు కూడా బాగా పనిచేస్తాయి. కొలెస్ట్రాల్ బాగా తగ్గిస్తాయి, అన్ని రకాలుగా పనిచేస్తుంది. అధిక ప్రోటీన్స్ ఉన్నాయి, అందువల్ల ప్రతి ఒక్కరు చేసుకోండి ఈజీగా. చూడండి, అలసంద కాయలతో ఫ్రై రెడీ అయిపోయింది. చాలా ఆరోగ్యకరమైనది. ప్రతి ఒక్కరు ఈ విధంగా చేసుకోండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, అలసంద కాయలతో ఫ్రై రెడీ అయిపోయింది. ఇది ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా అలసంద కాయలు, వెల్లుల్లి ముక్కలు, నువ్వులతో ఈ విధంగా చేసుకొని తిని ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటున్నాను. నమస్తే.